ఇస్ బ్రేకింగ్ న్యూస్ ఉన్న ఏసీబీ వలకు ఏసీ చిక్కారు 15 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు హైదరాబాద్ లోని కూకట్పల్లి జోన్ ఏసీ చిన్నారెడ్డి ఏసీబీకి దొరికిపోయారు ఓ కాంట్రాక్టర్ ను బిల్లులు మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఇక కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు జేహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది వివిధ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు చిన్నారెడ్డి ఆస్తులపై ఆరా తీస్తున్నారు ఏసీబీ వాళ్ళకు ఏసీ చిక్కారు 15 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఇక హైదరాబాద్ లోని కుక్కట్పల్లి జోన్ ఏసీ చిన్నారెడ్డి ఏసీబీకి దొరికిపోయారు రైట్కి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవయ్య స్వామి ఫోన్లలో అందిస్తారు స్వామి మొత్తానికైతే ఏసీబీ వాళ్ళకి చిక్కినట్లుగా తెలుస్తోంది బిల్లులు మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సోని కుకట్పల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి ఈ సోదాల్లో సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి పట్టుబడ్డారు ఏసీబీ ఇటీవల కాలంలో చాలా చోట్ల కూడా వరుసగా ఇలాంటి అవినీతి అధికారులను ట్రాప్ చేస్తూ పట్టుకుంటున్నారు అందులో భాగంగా ఈ 15 లక్షల రూపాయలు సాధారణంగా వేలలో కాదు లక్షల్లో లంచం తీసుకుంటున్నటువంటి ఈ సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి 15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఒక టెండర్ కు సంబంధించిన విషయంలో లంచం తీసుకుంటుండగా ఆ గుత్తేదారు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించినట్టు తెలుస్తుంది ఈ జోనల్ కార్యాలయంలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీరు చిన్నారెడ్డి ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు పదే పాల్పడుతున్నాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వచ్చింది దీంతో ఈసారి పకడ్బందీగా డ్రాప్ చేసి అతన్ని పట్టుకున్నారు ఒక మ్యుటేషన్ విషయంలో కూడా ఇలాంటి గతంలో కూడా అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి ఏసీబీకి పట్టుబడ్డారు ఇది జోనల్ కార్యాలయంలో ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ కావచ్చు ఇతర రెవెన్యూ ఇష్యూస్ కావచ్చు చాలా మంది అధికారులు అవినీతికి పాల్పడుతూ పట్టుబడుతున్నారు ఇప్పుడు ఇటీవల కాలంలో 15 లక్షల రూపాయలు ఏకమొత్తంగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారిగా చిన్నారెడ్డికి ఒకవైపు అధికారులు గుర్తించారు తనకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు అతనికి ఉన్నటువంటి అక్రమ ఆస్తులు కావచ్చు ఇతర విషయాల్లో అతను ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు కూడబెట్టాడు దానికి సంబంధించినటువంటి వివరాలు లాగే పరిస్థితుల్లో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికైతే జిహెచ్ఎంసీ ఈ సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అధికారులు అనేక చోట్ల టెండర్లు కావచ్చు బిల్లుల మంజూరులు కావచ్చు ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నట్టుగా ప్రభుత్వానికి పదే ఫిర్యాదులు వస్తున్నాయి దీంతో ఈ రోజు ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి ఈ సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డిని అయితే పట్టుకున్నారు సోని రైట్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి